పాత్రధారణ. ఒకటి, పాత్రలకు తగిన నటులను ఎంపిక చేయు విధానము. ద ఆడిషనింగ్ ప్రాసెస్. నటుడు ఎంతగా శిక్షణ పొందాడని కానీ, ఆ నటుడు పాత్ర ధరించటానికి ఎంత సిద్ధమయ్యాడని కానీ కారణం కాదు. కానీ ఆ పాత్ర ధరించటానికి నేనే పుట్టాను అన్నది ఖాయం. నటుడు కళ నిజం కావాలంటే పాత్రల ఎంపిక, ఆడిషన్స్ అన్న ప్రక్రియ చాలా ముఖ్యమైనది. కొన్ని అనుభవపూర్వకమైన అంశాలను పరిశీలించి వాటిని తేలికగా ఎదుర్కొని వాటిని మనకు అనుకూలంగా మార్చుకుందాము. పాత్రల ఎంపిక, ఆడిషన్స్ అన్న ప్రక్రియకు చాలా విధానాలు ఉన్నాయి. దర్శకునికి, నాటకానికి, నాటక సంస్థకు పాత్రల ఎంపిక ప్రక్రియలో తేడాలున్నాయి. అయినప్పటికీ వాటి అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సాధారణంగా ఎదుర్కొనే సమస్యలకు కొన్ని ప్రయోజనమైన పరిశీలనలు, అందుబాటులో ఉన్న శిల్పములు, టెక్నిక్స్ ఈ దిగువన ఇవ్వడమైనది. ముఖ్యంగా ఆలోచించవలసిన 10 విషయాలను తీసుకొని చర్చిద్దాం. 1. ఏ పాఠ్యభాగము నేను చదవాలి? నిర్ణయించిన నాటకంలోనిది కానీ, నిర్ణయించుకున్న పాత్ర కానీ అయితే ఆ నాటకంలోని సన్నివేశము బాగా తెలుసుకోవాలి. కానీ అది పాత్రల ఎంపికకి నిర్ణయించిన కాల పరిమితిలో ఉండాలి. సాధారణంగా దర్శకుడు ఎంపిక చేసిన నాటకాన్ని, చదవవలసిన సన్నివేశాలను కొన్ని ఎంపిక చేసి దర్శకుడు తెలియపరుస్తాడు. నీవు చేయగలిగిన సన్నివేశమును బాగా తెలుసుకోవాలి, కానీ బట్టి పట్టరాదు. నటుడు మొదటి రిహార్సల్కి ముందే వల్లించడం వల్ల ఆ నటులు స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడిపోయి రిహార్సల్స్లో మార్పులను స్వాగతించకుండా నిరసన భావముతో ఉంటారని దర్శకులు భయపడతారు. ఎక్కువ పాత్రలు ఎంపిక చేసినప్పుడు ఒక్కొక్కసారి జ్ఞాపకం ఉన్నదే చెప్పమనవచ్చు. నటుడికి బాగా కంఠస్థం వచ్చిన పాఠ్యభాగమునే చెప్పమనవచ్చును. నీకు బాగా నచ్చినదే ఎంపిక చేసుకోవాలి. ఒక చిన్న సలహా: బాగా ఉద్వేగభరితమైన పరాకాష్ఠ సన్నివేశము మాత్రం ఎంపిక చేసుకోవద్దు. 2. ఎంపిక చేయువాడు నా నుంచి ఏమి కోరుకుంటున్నాడు? తాము నిర్ణయించుకున్న నాటకానికి పాత్రలకు నటులను ఎంపిక చేసేటప్పుడు ఎంపిక చేసేవాళ్ళు, ఆడిషనర్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కో విషయం గురించి చూస్తారు. కొన్ని క్లిష్టమైన పరిశీలనలు ఈ దిగువన ఇవ్వబడినవి. నటుడు తయారై ఉన్నాడా? నటుడు తనకి తప్పనిసరిగా పాత్ర సంపాదించాలనే ఉద్దేశముతో ఈ ఎంపికకు హాజరైనాడా? నాటక ప్రదర్శన కాలానికి నటుడు పెరుగుదలకు అవకాశం ఉన్నదా? ఒక్కొక్కసారి పాత్రలకు నటులను ఎంపిక చేసే దర్శకుడు తనకున్న అనుభవము, పరిజ్ఞానముతో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలడు. ఈ పాత్రలకు నటులను ఎంపికకు నటుడు సీరియస్గానే తీసుకుని వచ్చాడా? నాటక సంస్థ గొప్ప కార్యమును తెలుసుకునే వచ్చాడా? ఈ సమయంలో నటుడు ప్రవర్తించిన తీరును బట్టి అంచనా వేసుకోవాలి. లేకపోతే తర్వాత నటుడు గైర్హాజరయ్యిపోయే ప్రమాదం ఉంది. ఈ నటుడు ధైర్యమును కోల్పోవచ్చున్నాడా? కానీ గర్వం కాదు. 3. నేను ఏది ధరించాలి? నీకు నటించటానికి ఏది సౌఖ్యంగా ఉంటే ఆ బట్టలు ధరించాలి.
అందులో నివసించటానికి ఏ విధంగా అడ్డు కాకూడదు. నీవు ప్రయత్నిస్తున్న నాటకానికి సంబంధించిన దుస్తులు ధరించటం మంచిది. కౌబాయ్గా నటించాలనుకునే పాత్ర అయితే సూట్, టై ధరించవద్దు. ఇంగ్లీష్ కామెడీ నాటకాల్లో నటించటానికి చిరిగిన జీన్స్ లాంటివి వాడవద్దు. హాయిగా ఉండాలంటే నటుడు పైజమా, లాల్చి, సామాన్యమైనవి ధరించినా చాలు. నటి అయితే సాదా వస్త్రాలలో తక్కువ అలంకరణతో ఉంటే చాలును. రెండవసారి చదవటానికి పిలిచినప్పుడు మొదటిసారి ధరించిన దుస్తులే ధరించటం మంచిది. దీనివల్ల వాళ్ళు నిన్ను తేలిగ్గా పోల్చుకోగలుగుతారు. 4. నేను సాధన చేసి రావాలా? అప్పటికప్పుడు వాచకము చదవాలని నాటకశాలకి రావద్దు. ఒకవేళ చెడ్డగా చదివితే మాత్రం నీవు మన్నించమని కోరడం ఉత్తమం. వినే ప్రేక్షకుల ఎదుటకు నీవు వెళ్ళే ముందు ఉద్వేగభరితమైన నీ సన్నివేశంలోకి వెళ్ళాలి. ఈ ఆడిషన్ జరిగే చోటికి నీవు నివసించే ఇల్లు దూరమైతే సాధన అవసరం లేదు. వచ్చిన తర్వాత ఆడిటోరియంలో ఏదో ఒక చోట శారీరక సాధన, స్వర సాధన చేసుకోవచ్చును. మీకు వీలైతే ఇంటి వద్దనే శరీర సాధన, స్వర సాధన చేసుకోవచ్చును. వాచకమును చదువుకోవచ్చును. ఈ అవకాశం ఉంటే ఆడిషన్ చేసే స్థలంలో తిరగటం మంచిది. నీకు పరిసరాలు అలవాటు అవుతాయి. ఇంకా అవకాశం ఉంటే నీవు ఎంపిక చేసుకున్న వాచకాన్ని కూడా చదవటం మంచిది. దీన్ని నిజమైన సాధనగా పిలవనప్పటికీ ఆడిషన్కి వెళ్ళే కొద్దిమంది అయినా సాధన చేయటం మంచిదే అని నా సలహా. 5. ఏ విధంగా నేను ప్రవేశించాలి? తొలి చూపులోనే హీరో హీరోయిన్లు ప్రేమించుకునేటట్లు మన తెలుగులో చాలా సినిమాలు ఉన్నాయి. అంటే మొదట్లో మన మీద కలిగిన అభిప్రాయం మనసుకు హత్తుకుపోతుందన్నమాట. అందుకని ఆడిషనర్స్ను కలిసిన క్షణంలోనే సదభిప్రాయం కలిగించాలి. నగుమోముతో కనిపించటం మంచిదే, కానీ ఎక్కువగా నవ్వకూడదు. మిమ్మల్ని వారు ఆకర్షించేటట్లు చేసుకోవాలి. నీ పని పట్ల శ్రద్ధను కనపరచాలి. నీ మీద నమ్మకం కలిగించాలి. ఆడిషన్కి ముందుగా నిన్ను నీవు స్పష్టంగా పలుకుతూ పరిచయం చేసుకోవాలను. అందరికీ నీ పేరు తెలియకపోవచ్చును. నీవు చెప్పే ఆడిషన్ ఏ భాగమైనది, ఏ నాటకంలోది, ఏ పాత్రకు చెందినది చెప్పిన తర్వాత వాచకమును చెప్పటం మంచిది. 6. నేను ఏ విధంగా నాకు నేను స్థిరపరచుకోవలెను? నీవు రంగస్థలము మీదకి ప్రవేశమయ్యే విధానముతోనే ఆడిషన్ చేసేవారి మనసును హత్తుకునేటట్లు చేస్తుంది. నీకు నీవు వెల్లడించుకోవడము జరుగుతుంది. నీవు ఆడిషన్ చెప్పేటప్పుడు వాచకాన్ని బిగ్గరగా అందరికీ వినిపించేటట్లు నీ పూర్తి స్వరంతో చెప్పవలెను. చాలామంది నటుల స్వరము మొదటి వరుసకు దాటి వినిపించేటట్లు చెప్పనందునే అపజయం పొందుతున్నారు. నీకు ఆడిషన్ చెప్పడానికి చాలా తక్కువ నిమిషాలు వ్యవధి ఉంటుంది. కాబట్టి పూర్తి సైజ్ ఆడిటోరియంను ఊహించుకోవలను. చాలా స్వేచ్ఛగాను శాంతముగాను కాస్త కదులుతూ చెప్పడం మంచిదే. ఆడిషన్ చేసే స్థలంలో కానీ అక్కడే ఒక గదిలో కానీ నీవు చెప్పే వాచకాన్ని రిహార్సల్ చేయటం మంచిది. ఆడిటోరియంలోని ఏ విధమైన మాటలను పట్టించుకొనకూడదు. అవి నీ పనిని చెడగొడతాయి. ఆడిషనర్స్ పాత్రలకు ఎంపిక చేయువారు ఒకవేళ నీవు ఊహించుకున్నట్లు ప్రవర్తించకపోయినా నీ ధైర్యమును కోల్పోవద్దు. 7. నేను చెప్పేదానిని
నీవు సరిగా వినిపించుకోవలెను. ఆడిషన్ నిర్వహించే కార్యకర్త ప్రకటనలు లేక ఆజ్ఞలను నీవు పాటించవలెను. బహుశా నీ పథకములో ఇది లేకపోవచ్చును. పాత్ర ప్రక్షేపణ కోసం నిన్ను కదలమనవచ్చును. ఊహాశక్తిని పరీక్షించుటకు సజ్జోనటన చేయమనవచ్చును. వాచకాన్ని మరో విధముగా చెప్పమనవచ్చును. నీవు చెప్పింది చేయటానికి ప్రయత్నించాలి. ఆజ్ఞలను తప్పకుండా చెప్పింది చెప్పినట్లు పాటించవలెను. బహుశా దర్శకుడు నిన్ను ఆదేశిస్తున్నాడంటే నీ మీద ఆసక్తి కనబరిచినట్టుగా అర్థం చేసుకోవచ్చును. 8. చూపులు నిలపాలి. దీని అర్థం ఆడిషన్ మీద చూపు నిలపమని కాదు. ఆడిషన్ని అదే పనిగా చూడటం వల్ల అతను అసౌకర్యానికి గురవుతాడు. ఆడిషన్ గదిలో ఏదో ఒక వస్తువు పైన లేక ఇతర పాత్ర పైన దృష్టిని కేంద్రీకృతం చేయాలి. ఆడిషన్లో ఇద్దరు నటులుంటే ఒకరికొకరు చూపులు కలపాలి. దీన్ని సాధించడానికి మంచి సాధన కావాలి. 9. నేను తత్రపడితే చెడ్డగా చదవకూడదు. వాక్యాలను మర్చిపోకూడదు. వాచకాన్ని గజిబిజిగా చెప్పకూడదు. సాధారణంగా ఆడిషనర్స్ నీవు బాగా చెప్పాలనే ఆశిస్తారు. నీవు సరిగా చెప్పకపోతే కారణాలు అడిగి తెలుసుకుంటారు. అవసరమైతే అనుమతి పొంది మళ్ళీ ఆడిషన్ చెప్పాలి. అప్పుడు నీవు విశ్రాంతి తీసుకుని ధైర్యం కోల్పోకుండా వాచకాన్ని చెప్పాలి. కానీ అక్కడున్నవారు అందరూ నీవు బాగా ప్రదర్శించాలని, నీవు ప్రదర్శించే నీ నైపుణ్యాన్ని చూడాలని కోరుకుంటారు. 10. నా సవిషయాలు కొన్ని తెలియపరచవలెనా? తప్పనిసరిగా పొందుపరచాలి. ఏ నాటకాలు ఎక్కడెక్కడ ప్రదర్శించినది, ఎవరు దర్శకత్వం వహించినది తెలియపరచడం మంచిది. పాత్రను శక్తివంతంగా పోషించిన తీరు కూడా కొంత ఇవ్వవచ్చును. దీనివల్ల పాత్ర ఎంపిక సులభం అవుతుంది. సాధారణంగా ఈ దిగువ విషయాలు ఇవ్వవలెను. ఆ పేరు, ఆ ఎత్తు, ఈ బరువు, ఈ జుట్టు రంగు, వయస్సు, ఏ వయసు నుంచి ఏ వయసు వరకు పాత్రలు ధరించగలవు, ఈ టెలిఫోన్ నంబర్, సెల్ ఫోన్ నంబర్, ఈమెయిల్, ఏ ప్రత్యేకమైన నైపుణ్యతలు, పాడటం, నృత్యం, కత్తి యుద్ధం, కరాటే మొదలగునవి. ఫోటో ఈ మధ్యలో తీయించుకున్నది. నీవు అనుభవం పొందిన కొలది ఈ విషయాలు ఆసక్తిగా ఉంటాయి. నీకు పెద్దగా అనుభవం లేకపోయినా, ఎక్కువ పాత్రలు ధరించకపోయినా పర్వాలేదు. కానీ నీవు చాలా ఆసక్తిగా ఉన్నట్లు రిహార్సల్స్, ప్రదర్శనలను సీరియస్గా తీసుకుంటానని హామీని మాత్రం తెలియపరచుము. మరికొన్ని విషయాలు మరో భాగంలో.